చేతులు పెట్టుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. మెడలు సమాంతరంగా ఉండాలి. కన్నులు మూసుకోవాలి. ముఖమండలం ప్రసన్నంగా ఉండాలి. 2 దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల నిండుగా గాలి పీల్చుకోవాలి. అయిపోయేదాకా విడిచిపెట్టాలి. దీర్ఘంగా తీసుకోవాలి. దీర్ఘంగా విడిచిపెట్టాలి. వారి వారి మతానుసారంగా ప్రణవనాదాన్ని ఉచ్చరించుకుందాం 3 సార్లు. నమస్కారం ముద్ర. చేతులు జోడించుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని బోధిస్తున్న గురువులకు, శరీరాన్ని కాపాడుతున్న ప్రకృతికి, యోగాను కనిపెట్టిన పతంజలి మహర్షికి, ఉదయం లేవగానే మన ఇంటికే మన జీవన క్రియ ఆరంభాన్ని చేయిస్తున్న తిరుపతి సారు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. కన్నుగుడ్లను ఇరువైపులా పోనీయాలి. కుడి ఎడమలు. 1 2 3 4 5 6 పైకి కిందికి. 1 2 3 4 5 6 రౌండ్ వేయాలి. 1 3 4 5 6 up. 1 2 3 4 5 6 గట్టిగా మూస్తూ తెరవాలి. 1 2 3 4 5 6 మెడలతో చేద్దాం. ఎంత వీలైతే అంత వెనక్కి పోనీయాలి. 1 2 3 4 5 6 భుజాలకు చెవులు తగిలేలాగా ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 6 పైకి కిందికి. 1 2 3 4 5
6 గద్దతోని రౌండ్ గా తుడదాం. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6 మెడలతో తిప్పుదాం. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6. ఇప్పుడు చేతులతో చేద్దాం. భుజాలకు సమాంతరంగా చేతులు లేవట్టేసి అరచేతులు ఆకాశం వైపు దించి భుజాలను టచ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 స్టాప్. అలా నుంచి మో చేతులతో రౌండ్ గా దింపుదాం. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అలానే ముందుకు చేతులు రాపుదాం. ఒకసారి బొట్టన వేలు లోపలికి రావాలి, ఒకసారి బయటికి రావాలి. మోస్తూ తెరవాలి చేతులు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలానే పిడికిలు బిగించేసి రౌండ్ గా దింపుదాం. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6 స్టాప్. అలా చేతులు పెట్టేసి అప్ అండ్ డౌన్. 1 2 3 4 5 6 చేతులు జస్ట్ పెట్టినట్టు అనిపిస్తాయి. ఇప్పుడు నడుము మీద చేతులు పెట్టుకొని రౌండ్ గా దింపుదాం. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6 స్టాప్. అరచేతులు లాక్ చేసి మోకాళ్ళపై పెట్టుకొని మోకాలు రౌండ్ గా దింపుదాం. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6 స్టాప్. చేతులతో స్టార్ట్ చేద్దాం. ఎడమ చేతిని తీసుకోండి. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6 రెండవ చేతిని తీసుకుందాం. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6 స్టాప్. రెండు చేతులను సమాంతరంగా దాపేసి భుజాలకి అక్కడక్కడ దింపాలి. 1 2 3 4 5 6 opposite 1 2 3 4 5 6 స్టాప్. పైకి కిందికి చేతులను 1 2 3 4
5, 6. స్టాప్. ఇప్పుడు భుజాలకు సమాంతరంగా పైకి లేవాలి. ఒకసారి కుడి చేయి ముందుకు వెళ్ళాలి, ఒకసారి వెనక్కి వెళ్ళాలి. పైకి లేసినప్పుడు 1, 2, 3, 4, 5, 6. స్టాప్. ఇప్పుడు కూడా సేమ్ యాసిస్ అంటే 1, 2, 3, 4, 5, 6. స్టాప్. ఇప్పుడు ఒక చేయి వెనక్కి వెళ్ళాలి, ఒక చేయి పైకి రావాలి. మోకాలు బెండ్ కాకుండా, ఒక చేయి బెండ్ కాకుండా చూడండి. 1, 2, 3, 4, 5, 6. స్టాప్. ఇప్పుడు అరచేతులు లాక్ చేసి ఛాతీ మీద పెట్టుకొని చేతులు బయటకు కనిపించేలాగా చేయాలి. అలా 1, 2, 3, 4, 5, 6. అలా పైకి ఎత్తుతూ మూనేళ్ల మీద లేవాలి. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. అలానే చేతికి ముందు పెట్టేసి ట్విస్టింగ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. స్టాప్. అలా రెండు చేతులు ముందుకు కాపేసి ఇలా పడవద్దు, కాళ్ళను ముందుకు ఓని సమాంతరంగా దించాలి. 1, 2, 3, 4, 5, 6. స్టాప్. అలానే వచ్చేసి ఇప్పుడు ఫుల్ సిట్టింగ్ చేద్దాం. 1, 2, 3, 4. ఇప్పుడు కాళ్ళతో చేద్దాం, ముందుకు వెనక్కి. 1, 2, 3, 4, 5, 6. గట్టిగా 1, 2. సైడ్ 1, 2, 3, 4, 5, 6. గట్టిగా లేపుదాం. 1, 2. రౌండ్ గా దింపుదాం. 1, 2, 3, 4, 5, 6. ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6. స్టాప్. రెండవ లెగ్ ఇస్తుందా. 1, 2, 3, 4, 5, 6. గట్టిగా లేపుదాం రెండు సార్లు. 1, 2. సైడ్ కి. 1, 2, 3, 4, 5, 6. గట్టిగా లేపుదాం. 1, 2. రౌండ్ దింపుదాం. 1, 2, 3, 4,
5, 6. Opposite. 1, 2, 3, 4, 5, 6. Stop. రెండు సార్లు దీర్ఘ శ్వాసాలు తీసుకుందాం. ఇప్పుడు రెండు కాళ్ళను అలా వెడల్చి పెట్టుకున్నాం. ఎంత వీలైతే అంత వెనక్కి చేతులు ఎత్తుతూ వెనక్కి ఉంచాలి, ముందుకు ఉంచాలి. 1, 2, 3, 4, 5, 6. అలానే ఉంచండి. అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు చేయబోయేది అలా వెనక్కి వంగుతాం. కుడి చేతిని ఎడమ కాలి బయటికి తీసుకెళ్తాం, ఎడమ చేతిని పైకి తీస్తాం. మళ్ళీ లేస్తాం, వెనక్కి వంగుతాం. ఇప్పుడు కుడి చేతిని పైకి లేపి ఎడమ చేతిని కుడి కాలు బయటి భాగానికి తీస్తాం. చలో స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, అలానే ఉంచేసి రెండు చేతులను మెల్లగా అలా కాళ్ళపైన దార విడుచు పాదాలు టచ్ చేసుకోండి. వీలైతే కాళ్ళని ఇక చాపుకోవచ్చు. మెల్లగా మెల్లగా గట్టిగా పట్టుకోవాలి, పడిపోకుండా చూసుకోండి. బ్యాలెన్స్ సవరించుకొని తలని తీసుకెళ్ళి రెండు కాళ్ళ మధ్య పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6. మెల్లగా పైకి రావాలి. రెస్ట్ పోస్ట్. ఓకే, ఇప్పుడు కుడి కాలు బొటన వేలిని కుడి చేయి చూపుడు వేలితో లాక్ చేసి కాళ్ళను ముందుకు దాటేసి పట్టుకుందాం. 1, 2, 3, 4, 5, 6. అలా సైడ్కి తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6. స్టాప్. రెండవ లెగ్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6. అలా సైడ్కి తీసుకెళ్దాం. 1, 2, 3, 4, 5, 6. స్టాప్. రెస్ట్ తీసుకుందాం. ఇప్పుడు అలానే శాసనం వేద్దాం. అలా కుడి కాళ్ళని మెల్లగా ఎడమ తొడకి అంటించండి.
రెండు చేతులు సమాంతరంగా భుజాలకి, అరచేతులు ఆకాశం వైపు తీస్తూ నిదానంగా తీసుకెళ్ళి నమస్కారం ముద్ర పెట్టుకుందాం పైన. 1 2 3 4 5 6. మళ్ళీ యథావిధిగా భుజాలకు సమాంతరంగా తీసుకొని అరచేతులు భూమి వైపు తీస్తూ నిదానంగా కాలు తీస్తూ చేతులు తీసండి. ఇప్పుడు రెండవ లెగ్. కుడి కాలు తొడపై పెట్టుకోవాలి, భుజాలకు సమాంతరంగా దాపాలి, అరచేతులు ఆకాశం వైపు చూపించాలి, నిదానంగా పైకి లేపాలి. 1 2 3 4 5 6. మెల్లగా దించాలి, అరచేతులు భూమి వైపు దించి మెల్లగా రండి, చేతులు దించాలి. ఓకే, ఇప్పుడు మనము 6 ఆసనాలు వేయబోతున్నాం. ఈ 6 ఆసనాలు భవిష్యత్తులో ఎక్కువ ఆసనాలకు సహకరించే అవకాశం ఉంటుంది. నిల్చొని చేద్దాం. ఇప్పుడు ఒక అడుగు దూరం పెట్టుకుందాం. రెండు చేతులు రెండు తొడ పైన ఇరువైపు లానించాలి. ఇప్పుడు కుడి చేతిని భుజానికి సమాంతరంగా నిదానంగా లేవట్టాలి. అవగాహనతో లేవట్టాలి, తొందరపడి లేవట్టకూడదు. ఇప్పుడు అరచేతులు ఆకాశం వైపు వేస్తూ అలా పైకి ఎంత వీలైతే ఎంత లేపుదాం. సాగదీయబడాలి, ఇక్కడి నుండి ఇక్కడి వరకు సాగదీయాలి. ఏదేదైనా ఉంటే అందుకుందామనే ప్రయత్నం చేయాలి, సాగదీయాలి. మోచేయి బెండ్ కాకుండా అలానే ఉంచేసి మెల్లగా ఎడమ చేతిని తొడ వెంట జార విడుస్తూ వంచాలి. ఎంత వస్తే అంత వంచాలి. చేతులు మోకాలు రెండు బెండ్ కాకూడదు. ఎంత వస్తే అంత. కళ్ళు మూసుకొని అబ్జర్వేషన్ చేయండి. ఎడమ పక్క మొత్తం కొవ్వు కరిగిపోతుంది. 1 2 3 4 5 6. సాగదీయబడాలి. కుప్పిచ్చి రాకూడదు, ఒకటేసారి నిదానంగా రావాలి. భుజానికి సమాంతరంగా తీసుకొచ్చేసి చేతిని అరచేయిని భూమి వైపు తీస్తూ నిదానంగా దించాలి. కళ్ళు మూసుకొని అబ్జర్వేషన్ చేయండి. ఈ చేతికి డిఫరెన్స్ ఏందో గమనించండి. ఇప్పుడు రెండవ చేతిని తీసుకుందాం. భుజాలకు సమాంతరంగా అరచేతిని ఆకాశం వైపు పైకెత్తాలి. కొంచెం కెమెరా పైకను. ఓకే, కొంచెం వెనకకు జరు. అలా వంచాలి. చేతులు మోకాలు బెండ్ కావద్దు. ఎంత వీలైతే అంతే అంచండి, ఎంత వీలైతే అంతే. 1 2 3 4 5 6. నిదానంగా తీసుకురండి. ఇప్పుడు భుజానికి సమాంతరంగా చేతిని దాపుకుందాం. అరచేయిని భూమి వైపు తీద్దాం, నిదానంగా దించుదాం. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెండింగ్, రైట్ సైడ్ బెండింగ్ చేసాం. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేద్దాం. చేతులను అలానే ఉంచేసి తొడల ముందు భాగం నుండి నిదానంగా మోకాలు బెండ్ కాకుండా ఎంత వస్తే అంతే అంచండి. ఇంత రావాలని నిబంధన ఏం లేదు. అలా మెల్లమెల్లగా ముందుకు వెళుతూ పాదాలను తాకేసి
ఇంకా వీలైతే పాదాలను చేతులు దాటియకుండాగా అరచేతిలో భూమిపైన ఆనించేలాగా ప్రయత్నం చేయండి. ముదరం తీసుకెళ్ళి మోకాలకు టచ్ చేయండి. 1 2 3 4 5 6. నిదానంగా పని నిదానంగా రావాలి. నిదానంగా రావాలి. ఓకే, 2 దీర్ఘ శ్వాసలు తీసుకుందాం. కొంచెం కాళ్ళను వెడల్పు వేసేసి ఇప్పుడు చేతులను మెల్లగా అలానే పైకెత్తుతూ ఎంత వీలైతే అంత ఉంచుదాం. వెనక్కి వంచాలి. బ్యాలెన్స్ సవరించుకుంటూ మెడలను కూడా వెనక్కి వాలేస్తూ నడుమును ముందుకు తీసుకొచ్చి పుట్టగా నడుమును వంచాలి. 1 2 3 4 5 6. నిదానంగా రావాలి. మెల్లగా రావాలి. మెల్లగా కళ్ళు బయర్లు కమ్మినట్టయితే దింపినట్టు అవుతుంది. నిదానంగా చేతులు దించేసి అలా రెస్ట్ పోస్ట్. నాటికి ఇప్పుడు ఉత్స భాగానికి వచ్చేసి కొంచెం గమనించండి. సమానంగా నిల్చుంటాం. ఇప్పుడు కుడి చేతిని కుడి కాలుని పాదాన్ని సైడ్కి దింపేసి అలా ఎడమ పాదానికి టచ్ చేసి అలా 1 2 3 4 5. 5 అడుగులు తీసుకొని అలా కుడి మోకాలుపై కుడి చేతి దానించేసి ఎల్లాకారం చేయాలి. ఇప్పుడు ఛాతీని మోకాలికి కంటాలో వచ్చేలాగా సైడ్కి తిరగాలి. మెల్లగా ఎడమ చేతిని కుడి కాలు పాదానికి బయటికి కూర్చాలి. ఇప్పుడు ఛాతీ మోకాలికి ప్రెస్ చేయాలాగా ప్రయత్నం చేయండి. అలా మోకాలి చేతిని కాలు లాక్ చేసేసి బ్యాలెన్స్ సవరించుకొని ఇప్పుడు ఈ ఏటవాల్లో ఉండాలి. కుడి చేతిని పైకి లేవాలి. 1 2 3 4 5 6. ఓకే, అలానే ఉంచండి. ఇప్పుడు 5 అడుగులు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. కుడి కాలను సమాంతరంగా చూపించేసి ఇప్పుడు దీన్ని సైడ్కి చూపించండి. మెల్లగా మోకాల్ని లాకారం చేద్దాం. మెల్లగా బ్యాలెన్స్ సవరించుకుంటూ కుడి చేతిని ఎడమ పాదానికి బయట దిక్కుంచాలా. 2 చేతులు కాళ్ళను లాక్ చేసేసి బ్యాలెన్స్ సవరించుకొని ఇప్పుడు ఎడమ చేతిని సమాంతరంగా దాపేసి అలా మెల్లమెల్లగా పైకెత్తుతూ అలా చూడాలి. పొట్టన వేలు గమనించాలి. 1 2 3 4 5 6. మెల్లగా రావాలి అవగాహనతో. ఇప్పుడు మనం ఇవి 6 చేసుకున్నాం. లెఫ్ట్ సైడ్ బెండింగ్, రైట్ సైడ్ బెండింగ్, ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, పరివృత్త త్రికోణాసనం 2 సైడ్స్. ఇవి 6 ఆసనాలు బాడీని ఉత్తేజవంతంగా తయారు చేస్తాయి. ముందు ఎక్కువ ఆసనాలకు కూడా బాడీని సహకరించేలాగా చేస్తాయి. ఇప్పుడు మనం ఇంతవరకు నిల్చొని చేసిన ఆసనాలు చేసుకున్నాం. ఇప్పుడు కూర్చొని చేసేటి చేద్దాం. నిదానంగా కూర్చుందాం.
వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోవాలి. మెల్లగా ఎడమ కాలిపై కుడి కాలిని అలా పెట్టాలి. అరచేతులు లాక్ చేసి మోకాళ్ళకి టచ్ చేసుకొని అలా ఇప్పుడు ఛాతీ వరకు మోకాల్ని కుంటూ మళ్ళీ భూమిని టచ్ చేయించాలి. 1 2 3 4 5 6 స్టాప్. అలానే ఉంచేసి ఇప్పుడు మెడలు తింపడం కాదు, ఈ నడుము దగ్గర ముందుకు వంచాలి. ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6. చూడండి, అలా ప్రాక్టీస్ ఉంటే ఎలా అవుతుందో. అలా ముందుకు తీసుకెళ్ళి పాదాన్ని 2 చేతులతో టచ్ చేసి నుదురుని తీసుకెళ్ళి మోకాలికి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 6 స్టాప్. అలా ఉంచేసి ఇప్పుడు పిల్లలను ఆడిస్తాం కదా చేతుల మీద, అలా మోకాళ్ళు పాదాన్ని రెండింటిని పెట్టుకుందాం. ఇప్పుడు పాదాన్ని ఏమో ఎడమ చేతిలో ఉంచాలి, మోకాల్ని కుడి చేతిలో ఉంచేసి అలా ముందుకు సైడ్కి 1 2 3 4 5 6 స్టాప్. అలానే కూర్చొనేసి ఎడమ కాలి బొటన వేలు కుడి చేయి చూపుడు వేలుతో బంధించి లాక్ చేసి అలా సమాంతరంగా కూర్చొని ఇప్పుడు ఎడమ చేతిని ఎంత వీలైతే అంత వెనక్కి చూపించాలి. 1 2 3 4 5 6 స్టాప్. ఇప్పుడు రెండవ కాలుతో చేద్దాం. అలా కుడి కాలుపై ఎడమ కాలు అలా పెట్టుకునేసి అరచేతులు 2 చేతులు లాక్ చేసి మోకాలు పట్టుకొని అలా ఛాతీ వరకు నొక్కుకోవాలి. 1 2 3 4 5 6 స్టాప్. ఇప్పుడు ముందుకు వెనక్కి 1 2 3 4 5 6 స్టాప్. సేమ్ చేస్తుంది. ఇప్పుడు అలా పెట్టుకునేసి సైడ్ 1 2 3 4 5 6 స్టాప్. ఇప్పుడు కుడి కాళ్ళు బొటన వేలుని ఎడమ చూపుడు వేలుతో లాక్ చేసి సమాంతరంగా కూర్చొని ఇప్పుడు కుడి చేతిని అలా సైడ్కి చూపిస్తూ వెనక్కి ఎంత వీలైతే అంత ఉంచాలి. 1 2 3 4 5 6 స్టాప్. ఇప్పుడు 2 కాళ్ళను ముందుకు తీసుకొని సమాంతరంగా కూర్చొని రిథమిక్గా చేద్దాం. ఇప్పుడు 2 చేతులను 2 కాళ్ళ పొన్న సైడ్కి మెల్లగా ఇలా తీసుకెళ్తూ పాదాల వరకు ఓనిచి అక్కడ పాదాల నుంచి బయటికి లేపాలి. 1 2 3 4 5 6 స్టాప్. ఆపోజిట్ 1 2 3
4, 5, 6. స్టాప్. అలానే రెండు కాళ్ళని మనము మూలాధార చక్రం వరకు కింది వరకు రెండు మడిమలు ఆనించేసి లాక్ చేసి బటర్ఫ్లై చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. స్టాప్. కొంచెం ముందుకు పాదాలను తీసుకొచ్చేసి ముదురును తీసుకెళ్ళి బొటన వేళ్లకు టచ్ చేసుకుందాం. పాదాలు ఎవరి పాదాలు వాళ్ళే మొక్కుందాం. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. స్టాప్. షుగర్కి బ్రహ్మాస్త్రం ఇప్పుడు చేయబోతున్నాం. అర్ధమత్స్యేంద్రాసనం. అలా రెండు కాళ్ళను దాపేసి కూర్చుంటాం. ఇప్పుడు కుడి కాలును నిదానంగా కొంచెం మోకాల్ని బెండ్ చేస్తాం. ఎడమ కాలుని కింది నుండి తీసుకెళ్ళి అలా సైడ్కి తీసుకెళ్ళి బటక్స్ మధ్యలో మడిమ నుంచేసి మడిమ మీద కూర్చోవాలి. ఇప్పుడు ఆ లేచిన కుడి కాలుని ఎడమ కాలి తొడకి సమాంతరంగా కింద అరిపాదము భూమికి టచ్ అయ్యేలాగా చూసి మోకాలు ఛాతీ వరకు వచ్చేలాగా ప్రయత్నం చేసి అలా కూర్చొని ఇప్పుడు కుడి మోకాలిని దీంట్లో తిరిగించాలా. ఇప్పుడు ఎడమ చేతిని ఎడమ కాలి మోకాల్ని పట్టుకోవాలా. కుడి పిడికిలు బిగించి వెనక భాగాన ఉంచేసి అలా ఎంత వీలైనంత తిప్పకుండా 1, 2, 3, 4, 5, 6. నిదానంగా వద్ద ఓటెత్తినట్టయితే నరాలన్నీ ఇక్కడ ప్యాంక్రియాస్ నుంచి అభివృద్ధి చెంది షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఈ ఆసనం. ఇప్పుడు అలానే ఉంచేసి ఎడమ కాలుని కొంచెం లేపేసి కుడి కాలుని తీసుకుందాం. అలా తీసుకెళ్ళి బటక్స్ మధ్యలో పెట్టేసి కూర్చోవాలి. మడమ మీద కంప్లీట్ కూర్చోవాలి. ఇప్పుడు ఎడమ కాలుని కుడి తొడకి బయటి నుండి పాదాన్ని కింద భూమి కాణించాలి. సమాంతరంగా కూర్చోవాలి. ఇప్పుడు కుడి చేతితో అలా మోకాల్ని లాక్ చేసి కుడి మోకాల్ని పట్టుకోవాలా. ఇప్పుడు ఎడమ చేతి పిడికిలు బిగించేసి ఎంత వీలైతే పెట్టేసి 1, 2, 3, 4, 5, 6. స్టాప్. ఓకే. అలా ముందుకు తాపేసి రెండు చేతులు వెనక్కి పెట్టుకునేసి జస్ట్ మెడలు వాల్ చేసి రెండు దీర్ఘ శ్వాసలు 1, 2. ఇప్పుడు మనము పడుకొని చేసేది చేద్దాం. అందరూ ఇలా పడుకోవాలి. కుడి మోకాల్ని అలా ఆకాశం వైపు చేస్తూ కాళ్ళు మలిచేసి మెల్లగా ఛాతీ వరకు లాక్కోవాలి. రెండు చేతులు లాక్ చేసుకొని మోకాళ్ళు పట్టుకునేసి ఎంత వీలైతే అంత దగ్గరికి ఒత్తుకోవాలి. ఛాతీ వరకు ఒత్తుకోవాలి. గట్టిగా ఒత్తుకోవాలి. మెల్లగా ఒత్తుకోవాలి. గట్టిగా ఒత్తుకోవాలి. కింది కాలు సమాంతరంగా ఉంచాలి. బెండ్ కానివద్దు. 1,
2 3 4 5 6. గట్టిగా ఒకసారి ప్రెస్ చేసుకొని విడిచిపెట్టండి. అమ్మాయి అనిపించాలా. ఇప్పుడు రెండవ కాలు తీసుకున్నాం. అలానే కొట్టుకోవాలి. గట్టిగా 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 నొక్కుకోవాలి. గట్టిగా నొక్కుకోవాలి. 1 2 3 4 5 6. గట్టిగా ప్రెస్ చేసి విడిచిపెట్టండి. ఇప్పుడు రెండు కాళ్ళు తీసుకుందాం. ఇప్పుడు అలానే అరచేతులు లాక్ చేసి మోకాళ్ళు మళ్ళీ రెండు కాళ్ళలో ఒకసారి నొక్కాలి. ఇప్పుడు వీలైతే తలను తీసుకెళ్ళి పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మోకాళ్ళకు టచ్ చేసుకుంటాం. అలా ఇంకా నేను చేయగలను అనుకున్న వాళ్ళు తగ్గడం వేస్తారు. 1 2 3 4 5 6. గట్టిగా నొక్కాల. విడిచిపెట్టాలి. పవన్ ముక్తా సార్. అరచేతులు లాక్ చేసుకుందాం. ఇప్పుడు 30 60 90 డిగ్రీస్ చేద్దాం. అర్థం కాకపోతే ఒకసారి చూడండి. 30 degrees, 60 degrees, 90 degrees. అలా మనము అంకెలను ఫాలో అవుతూ చూస్తాం. స్టార్ట్. 30 degrees 1 2 3. 60 degrees 1 2 3 4 5 6. 90 degrees 1 2 3 4 5 6 7 8 9. 60 degrees 1 2 3 4 5 6. 30 degrees 1 2 3. Slowly down. Slowly down. Relax. Relax. ఇప్పుడు అలానే ఉంచేసి డైరెక్ట్ 90 degrees లేవడదాం. 90 degrees 0. 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 Stop. ఇప్పుడు రెండు చేతులను అలా వెనక్కి ఎంత వీలైతే అంత రాపేసి ముందుకు లేద్దాం. 1 2 3 4 5 6. అలా రెండు చేతులు వెనక్కి పెట్టేసి జస్ట్ మెడలు వాల్చేసి శ్వాస. ఇప్పుడు కోర్ల బుక్కలు పడుకొని భుజంగాసనం చేద్దాం.
రెండు చేతులను ఛాతీకి ఇరువైపులా భూమిని ఆనించేసి పాదాలు ఆకాశం వైపు చూసేలాగా డిజైన్ చేసుకోవాలి. గాలిని పీల్చుతూ నాభి వరకు లేపాలి. 1 2 3 4 5 6 మెల్లగా దించాలి. నడుము నొప్పికి బ్రహ్మాస్త్రం ఇది. అలా రెండు చేతులను తీసుకొని ఇప్పుడు రెండు పాదాలతో రెండు చేతులు టచ్ చేసేసి కాళ్ళను మిగ్గదన్నుతూ పైకి లేపి తలను పైకి లేపాలి. 1 2 3 4 5 6 స్టాప్. నిదానంగా బాలక్రీడాసన్ రెస్ట్ పోస్ట్. ఓకే, కూర్చున్నాం. ఇప్పుడు రెండు కాళ్ళను ఎంత వీలైతే అంత రాపుకుందాం. ఇంత రావాలనే నిబంధన ఏం లేదు. మోకాలు బెండ్ కాకుండా ఎంత వీలైతే అంత రాపుకోవాలి. అరచేతులు లాక్ చేసి తల వెనుక పెట్టుకునేసి ఇలా బెండ్ కానియద్దు. సమాంతరంగా వెన్నెముక నిటారుగా ఉండాలి. సైడ్ 1 2 3 4 5 6 స్టాప్. ఇప్పుడు మోచేతిని మోకాళ్ళకు బయటి భాగాన్ని తీసుకెళ్ళాలి. అలా 1 2 3 4 5 6 స్టాప్. ఇప్పుడు ఉదరం తీసుకెళ్ళి మోకాళ్ళకు టచ్ చేయాలగా ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 6. అలానే ముందుకు ఉంచుదాం. 1 2 3 4 5 6. అలానే అరచేతులు లాక్ చేసుకుని పాదాల బయట నుంచి రౌండ్ వెళ్తాం. 1 2 3 4 5 6. ఆపోజిట్. 1 2 3 4 5 6. స్టాప్. ఓకే, మనము ఇప్పటి వరకు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఫోర్స్డ్ ప్రాణాయామం, భస్త్రిక ప్రాణాయామం. రెండు చేతులను అలా పైకెత్తుతూ అక్కడ పిడికిలు బిగించేసి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకొని ఫోర్స్గా రెండు చేతులను కిందికి దించుతూ ముక్కు ద్వారా గాలి పెట్టాలి.
స్టార్ట్. కొలెస్ట్రాల్ మాయమవుతుంది, బీపీ మాయమవుతుంది, షుగర్ మాయమవుతుంది, అన్ని మాయమైతే ఫ్లెక్సిబిలిటీగా తయారైతే ఊపిరితిత్తులు సైనస్ సందర్భంలో ఉన్న వేస్టేజ్ అంతా బయటికి వెళ్తుంది. ఇప్పుడు మనము కపాలభాతి చేద్దాం 20 times. ముక్కు ద్వారానే గాలిని క్షణానికి ఒక్కసారి వదులుతూ పొట్టన లోపలికి పోనీయాలి. స్టార్ట్. స్టాప్. ఇప్పుడు భ్రామరి ప్రాణాయామం చేద్దాం. చూపుడు వేళ్లతో చెవులను మూసివేసి మధ్య 2 వేళ్లతో కన్నులపై చూపుడు వేలిని నుదుటిపై ఉంచుకొని అలా చిటికెన వేలు బయటకు ఇచ్చేసి ముక్కు ద్వారా గాలిని పీల్చుకొని ముక్కు ద్వారానే విడిచిపెట్టాలి శబ్దం చేస్తూ. లాస్ట్ ప్రాణాయామము సమ్మరి కాబట్టి శీతలీకరణ ప్రాణాయామము. అలా నిటారుగా వచ్చేసుకొని వర్ణముద్ర చిటికెన వేలుతో వేలుని లాక్ చేసి 3 వేళ్లను అలా సమాంతరంగా ఉంచేసి 2 కాళ్ళపై పెట్టుకునేసి నాలుకను బయటికి తీసుకొచ్చేసి డొప్పలాగా చేయాలి. ఆ డొప్ప నుండి గాలిని పీల్చుకొని ముక్కు ద్వారా గాలిని విడిచిపెట్టాలి 3 times. ఎక్కువ సార్లు చేయాలి, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సార్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు మనము ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసాం. ఇప్పుడు మైండ్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఈ మొదటి 2 ఎక్సర్సైజులు బాడీని కదిలించేటివి. ఇప్పుడు బాడీని కదిలించని ఎక్సర్సైజ్ మైండ్ ఎక్సర్సైజ్, ఆలోచనల ఒరబడిని తగ్గించే ఎక్సర్సైజ్, శక్తివంతమైన మనసును తయారు చేసే ఎక్సర్సైజ్. వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. 2 చేతులు 2 ఒక్కళ్ళపై పెట్టుకోవాలి. బాడీని ఫ్రీగా ఉంచాలి.
మెడలు సమాంతరంగా ఉంచాలి. ముఖమండలం ప్రసన్నంగా ఉండాలి. ఇప్పుడు మనము మన శరీరాన్ని మనమే గమనిస్తున్నాం. కదలికలు లేని శరీరాన్ని గమనిస్తున్నాం. కదలికలు లేని శరీరాన్ని గమనిస్తున్నాం. ఎప్పుడైతే మనము కదలికలు లేని శరీరాన్ని గమనిస్తామో ఇప్పుడు మనల్ని మనమే అబ్జర్వేషన్ చేసుకునే స్థితి కలుగుతుంది. ఇప్పుడు ఒకసారి మన తల్లిదండ్రులను మననం చేసుకుందాం. మన తల్లిదండ్రులు మన ముందర ఆశీనులై ఉన్నారు. వారికి మనము సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. వారు మనల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఆ ఆశీర్వాదాలు స్వీకరించి మళ్ళీ యథాస్థానంలో కూర్చున్నాం. కదలికలు లేని శరీరాన్ని గమనిస్తున్నాం. కదలికలు లేని శరీరాన్ని గమనిస్తున్నాం. ఎప్పుడైతే కదలికలు లేని శరీరాన్ని మనము గమనిస్తామో ఆలోచనల ఒరవడి తగ్గుతుంది. ఆలోచనల స్పీడ్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఆలోచనల స్పీడ్ తగ్గుతుందో దీర్ఘ శ్వాసలు నడుస్తూ ఉంటాయి. దీర్ఘ శ్వాసలు నడుస్తూ ఉంటాయి. దీర్ఘ శ్వాసలు ఎప్పుడైతే నడుస్తాయో బ్లడ్ సర్క్యులేషన్ సాఫీగా సాగుతూ ఉంటుంది. ఒడుదుడుకులు లేని రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. హెచ్చు తగ్గులు లేని రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అట్ సేమ్ టైం ప్రతి కణానికి ఆక్సిజన్ నిండుగా చేరుతుంది. ప్రతి కణానికి నిండుగా ఆక్సిజన్ చేరుతుంది. అప్పుడు కణానికి ఉత్సాహవంతంగా ఉల్లాసవంతంగా అనిపిస్తుంది. అలా అలా మనం కంటిన్యూగా కొనసాగుతూ ఉంటే శక్తివంతమైన కణం తయారవుతుంది. శక్తివంతమైన కణం తయారవుతుంది. సంకోచాలు వ్యాకోచాలు నిదానంగా జరుగుతూ ఉంటాయి. అలా అలా ముందుకు వెళ్తూ ఉంటే ప్రకృతిలోని మ్యాగ్నెటిక్ పవర్ మన మాడు భాగములోని బ్రహ్మరంధ్రము నుండి లోనికి ప్రవేశిస్తుంది. ప్రవేశించి ప్రతి కణానికి చేరుతుంది. ఇప్పుడు కణానికి మరింత శక్తివంతమైన ఉత్సాహం వస్తుంది. ద్విగుణీకృతం అవుతుంది శక్తి. అప్పుడు మన మనస్సుకు ఒక అనుభూతి కలుగుతుంది. అది అది దివ్యానుభూతి. దివ్యాత్మ. దాని పేరే ఆధ్యాత్మికత. ఇప్పుడు మనము ఆ ఆత్మలో కొనసాగుదాం. ఆ దివ్యాత్మలో
రెండు చేతులు దగ్గర తీసుకుని రెండు కన్నులపై పెట్టుకునేసి నిదానంగా జార విడుస్తూ కన్నులు పెడతాం. మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనము మన శరీరాన్ని మన మనస్సును తేజోవంతంగా తయారు చేసుకునే సమయాన్ని కేటాయించుకున్నందుకు మన మనస్సుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మళ్ళీ ఇదే సమయానికి రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.